వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఈ రోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం రా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించమని యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మమ్మీ మమ్మీ ఏమైంది? ఏం లేదులేరా. ఏమైంది మమ్మీ, అలా ఉన్నారు? ఏం లేదులే, వెళ్ళు. ఏమైంది చెప్పండి, ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తా కదా మీకు. చిన్నపిల్లవి, నువ్వేం హెల్ప్ చేస్తావు నాకు? నీ వల్ల కాదులే, వెళ్ళు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రాదు ఇది. కొంచెం ఓకే. ఏ డాడీ, రూబిక్స్ క్యూబ్ కదా? అవును, నాకు వచ్చి నేను చేసేవచ్చా మీకు? అంత సీన్ లేదు, నువ్వు చేసావంటే నేను నమ్మను. నిజంగా డాడీ వచ్చి డాడీ నాకు. డాడీ ప్లీజ్, నాకు వచ్చి డాడీ. చిన్న పిల్లోడు, నీకేం వచ్చినా? డాడీ నిజంగా డాడీ వచ్చి డాడీ నాకు. నేనే చాలాసార్లు ట్రై చేశాను, నా వల్లే కావట్లేదు. వెళ్ళి చదువుకోపో, వెళ్ళు వెళ్ళు చదువుకో. చేస్తాడంటే ఏంటో చేస్తాడు. ఏ నానా, చిన్నపిల్లోడివి వద్దు, వదిలే. చిన్నపిల్లోడివి నీకెందుకురా? చిన్నపిల్లలు చెప్తున్నాను వినండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. చిన్నపిల్లలు మీకేం పని ఇక్కడ? వెళ్ళిపోండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? నిజమేరా పిల్లలు, చాలాసార్లు చిన్నోళ్ళు ఆగండి, మీకేం తెలుసు, మీకేం చేత కాదు, చిన్నపిల్లలు పక్కకి వెళ్ళిపోండి, ఆగండి అని చెప్పేసి చాలాసార్లు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కదా నాన్న. నిజమేరా, పాపం బోల్డ్ అని సార్లు మిమ్మల్ని హర్ట్ కూడా చేసి ఉంటాం కదా నాన్న. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా పిల్లలు, ఆ చిన్న పిల్లలే దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని ఎలా గడగడ వణికిస్తున్నారో, ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారా పిల్లలు? నిజమేరా, మా దృష్టికైతే చిన్నపిల్లలు చిన్నవాళ్ళలాగా, ఏమీ చేతగాని వాళ్ళలాగా కనిపిస్తారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నోడు బుడ్డోడు పెద్దోడు అనే తేడాలే ఉండవు పిల్లలు. ఆ మాటకొస్తే బైబిల్లో ఎన్నోసార్లు చిన్నవాళ్ళనే గొప్పగా ఆశీర్వదించాడు మన దేవుడు. అంతేకాదు పిల్లలు, అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? బైబిల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు 4 చిన్న జీవుల నుంచి మనకు పెద్ద పాఠాలు దాచిపెట్టించారా. ఏంటో తెలుసా పిల్లలు అవి? తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివితే అక్కడ చిన్న చిన్న జీవులు 4 కనిపిస్తాయిరా. అవేంటి అంటే చిన్న చీమ, చిన్న కుందేలు, చిన్న మిడత, చిన్న బల్లి. ఏంటి? చీమ, కుందేల, మిడత, బెల్ల. వీటి నుంచి పాఠాలు నేర్చుకోవాలా? వీటి నుంచి నేను నేర్చుకోవాలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే పిల్లలు. కావాలంటే ఈ పాట చూడండి, మీకే అర్థమవుతుంది. చిన్న
అవునా కదా పిల్లలు, నేను చెప్పింది కరెక్టా కదా? ఈ చిన్న చిన్న జీవులు ఎంత పెద్ద పాఠాలు నేర్పిస్తున్నాయో కదా. సరే, ఇదంతా కాదులే కానీ మనం ఒక్కొక్క జీవి గురించి ఒక్కొక్క వారం చాలా బుద్ధిగా శ్రద్ధగా నేర్చుకుందాం పిల్లలు. ఎందుకంటే దేవుడే చెప్పారు వాటి నుంచి నేర్చుకోండి అని. మరి వేసే మాట వినాలా వద్దా? వినాలి కదా. కాబట్టి మనం ఈ రోజు నుంచి చిన్న జీవులు పెద్ద పాఠాలు అనే సిరీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం పిల్లలు. ఓకేనా? లెట్స్ వెల్కమ్ చిన్న జీవులు పెద్ద పాఠాలు సిరీస్. ఓకే పిల్లలు, అందులో మొదటిగా మనం పాఠం నేర్చుకోబోయే మొట్టమొదటి చిన్న జీవి ఏంటో తెలుసా పిల్లలు? చీమ. యా, చీమ. 2 అక్షరాల ఈ చిన్న జీవి మనకేం పాఠాలు నేర్పిస్తుందో చూద్దామా? అవును పిల్లలు, ఇందాక నేను అన్నట్టుగా అది చూడటానికి 2 అక్షరాల జీవే కానీ దానికి బైబిల్లో చాలా చాలా పెద్ద స్థానం ఉంది పిల్లలు. ఎంత అంటారా? సరే రండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో అని దేవుడు చెప్పేంత. అర్థమైందా పిల్లలు? అవును పిల్లలు, ఎవరైతే లేజీగా ఉన్నారో ఆ లేజీ ఫెలోస్తో దేవుడు ఏం చెప్పారో తెలుసా? అక్కడికి వెళ్ళు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఆ పెద్దోళ్ళని చూడు, అంబానీని చూడు, ఇదేం చెప్పలే పిల్లలు. ఎక్కడికి వెళ్ళమన్నారంటే చీమ దగ్గరికి వెళ్ళు. నువ్వు చీమ దగ్గరికి వెళ్ళి అది ఏం చేస్తుందో దాని నడతను జాగ్రత్తగా కనిపెట్టుకొని నువ్వు జ్ఞానం తెచ్చుకో అని చెప్పేంత పెద్ద పాఠం చీమలో వేసే దాచిపెట్టారా పిల్లలు. మీకు సీక్రెట్ చెప్పనా? మోజెస్ అన్న చిన్నప్పుడంట మోజెస్ అన్న వాళ్ళని వాళ్ళ డాడీ తాతయ్య గారు ఉన్నారు కదా, పాస్టర్ తాతయ్య గారు, ఆయన అనేవాళ్ళంట, మోజెస్ ఏంటి ఇంత లేటు, ఇట్రా నువ్వు ఆ చీమను చూడు, ఇవాళంతా నువ్వు ఆ చీమను ఫాలో చేయి, ఆ చీమ ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు, ఆ చీమ ఎటు వెళ్తుంది, ఏం పని చేస్తుంది, ఎలా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా చూసి నాకు వచ్చి చెప్పు ఇవాళ ఆ చీమ ఏం చేసిందో, సరేనా? అనగానే మోజెస్ అన్నయ్య అలాగే డాడీ అని చెప్పి ఆ చీమనే చూస్తూ ఉండేవాళ్ళంటారా. ఆ చీమ ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉండేవాళ్ళంటారా. ఆ చీమ ఏం చేస్తుందో అన్నీ చూసుకొని వచ్చి వాళ్ళ డాడీకి చెప్తూ ఉండేవారంట, తాతయ్య గారికి చెప్తూ ఉండేవాళ్ళంట. పాపం అప్పట్లో అది పనిష్మెంట్ అనిపించింది, కానీ ఇప్పుడు అర్థమవుతుంది మా డాడీ ఎందుకు ఆ పనిష్మెంట్ ఇచ్చారో. నిజంగా చీమ చాలా కష్టపడుతుంది అని చెప్పి మోజెస్ అనే నాతో చెప్పారు తెలుసా. సో చీమల్లో ఎంత పాఠం ఉంది అంటే మనల్నే వెళ్ళి వాటి దగ్గర జ్ఞానం నేర్చుకోమని. ఎంత ఏముందబ్బా అంతగా మనం నేర్చుకునేంత జ్ఞానం చీమలో ఏముందబ్బా అని ఆలోచిస్తున్నారా పిల్లలు? ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఈరోజు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను. చీమల స్కూల్కి తీసుకెళ్తాను పిల్లలు. ఓకేనా? చీమ స్కూల్కి వెళ్ళి చీమ ప్రిన్సిపల్తో ఒక్కసారి మనం ఇంటర్వ్యూ చేస్తే మీకే అర్థమైపోద్ది. ఓకేనా? చలో లెట్స్ గో పిల్లలు. వావ్, చీమల పబ్లిక్ స్కూల్. వావ్ పిల్లలు, వెళ్దామా? లోపలికి వెళ్ళి డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారిని కలిసి ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకేనా? కమ్ పిల్లలు. నమస్తే చీమ మేడం, బాగున్నారా? నమస్తే. నమస్తే అండి, చెప్పండి మేడం. ఏం లేదు మేడం, మా పిల్లల కోసం మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ప్లీజ్ డోంట్ మైండ్. ఓ యా, షూర్ షూర్, తప్పకుండా, అలాగే. ఓ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏం లేదు మేడం, మీరు ఇంత చిన్న జీవి అయ్యుండి కూడా బైబిల్లో అంత గొప్ప స్థానం సంపాదించడం నిజంగా గ్రేట్ కదా మేడం. సో మా పిల్లలకు కూడా మీ గొప్పతనాన్ని తెలియచేయాలని, మీ ద్వారా మేము కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అని మా ప్రయత్నం, అంతే. ప్లీజ్ మేడం, మీరు ఏమనుకోకపోతే మాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా? ఓ తప్పకుండా, షూర్, అది నాకు ఎంతో ఇష్టం కూడా. ఓకే మేడం, మీరు ఇంత సక్సెస్ని సాధించడానికి, ఇంత గొప్ప స్థానంలోకి రావడానికి కారణాలేంటో మాకు కొంచెం తెలియజేస్తారా? ఓ అదా, సరే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మా ఈ సక్సెస్ కి కారణం మొట్టమొదటిగా ఏంటి అంటే వి లవ్ హార్డ్ వర్క్. మాకు కష్టపడి పని చేయటం అంటే చాలా ఇష్టం. మేము మా ఆహారాన్ని గ్యాదర్ చేసుకోవడంలో ఎప్పుడు చాలా బిజీగా ఉంటాం. కొన్నిసార్లు ఆ ఫుడ్ మాకంటే పెద్దదైనా సరే కష్టపడి, వీలైతే ఇంకెవరైనా హెల్ప్ తీసుకొనైనా సరే ఖచ్చితంగా మేము ఫుడ్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. అదెంత కష్టమైనా సరే మేము ఇష్టపడి చేస్తాం అన్నమాట. వావ్, సూపర్ మేడం, భలే మంచి విషయం నేర్పించారు మాకు. అంతేకాదు, వి హావ్ టైం సెన్స్. మాకు టైం యొక్క విలువ చాలా బాగా తెలుసు. ఎందుకంటే మాకు సమ్మర్ సీజన్ ఒక్కటే ఫేవరబుల్ టైం అన్నమాట. మిగతా రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో మేము అంతగా పని చేయటానికి వాతావరణం వీలుగా ఉండదు, వెదర్ అంతా మాకు వీలుగా ఉండదు.
కాబట్టి మేము సమ్మర్ సీజన్లోనే కష్టపడాలి. ఆ టైంలోనే మేము ఖచ్చితంగా కష్టపడతాము. ఎందుకంత కష్టపడతామంటే ఈ ఒక్క సీజన్లో కష్టపడితే చాలు, తర్వాత హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినచ్చు, అందుకన్నమాట. సూపర్ మేడం. అసలు ఇంత తెలివితేటలు మీకు ఎలా వచ్చాయి మేడం? మేము నిజంగా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. తర్వాత నెక్స్ట్ మేడం. వస్తున్నా అక్కడికే వస్తున్నా. పాయింట్ నెంబర్ 3, we have our own responsibility. మాకు ఇలా చెయ్యి అలా చెయ్యకు, పొద్దున్నే లేగు, త్వరగా వెళ్ళు, తొందరగా చేసుకొని రా అని చెప్పే పెద్దవాళ్ళంటూ ఎవరు ఉండరు. మా పని మేమే చేసుకోవాలి, మా బాధ్యత మాదే. కాబట్టి మేము మా పనిని మేము ఎప్పుడు చేసుకోవాలో ఎలా చేసుకోవాలో దాన్ని ఖచ్చితంగా చేసుకుంటాం. we have our own responsibilities. సూపర్ మేడం. పాయింట్ నెంబర్ 4, we always hope for the future. మేము ఎప్పుడు మా భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉంటాం. ఇప్పుడు బాగున్నాం కదా, ఆ తర్వాత సంగతి ఎవరికి తెలుసులే అని మేము ఎప్పుడు నిరాశగా ఉండం. మేము ఎప్పుడు కష్టపడాలో అప్పుడు కష్టపడితే మన భవిష్యత్తు బాగుంటుంది అనే విషయంలో మేము ఎప్పుడు హోప్ఫుల్ గా ఉంటాం. సో మేము మా ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. వావ్, మైండ్ బ్లోయింగ్ మేడం. అసలు ఇంత చిన్న జీవికి ఇంత పెద్ద ఆలోచన ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మేడం అసలు మీరు. అంతే అనుకుంటున్నారా? ఇంకా ఉంది, వినండి. చివరిగా we love teamwork. మాకు ఒంటరిగా పనిచేయటం కంటే అందరితో కలిసి కట్టుగా పనిచేయటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము చిన్న జీవులం కదా, అందుకని ఒకరి సహాయాన్ని ఒకరం తీసుకొని మేము టీమ్గా వర్క్ చేసుకుంటాం. మేము గాని టీమ్గా కలిస్తే ఎంత పెద్ద పనైనా ఈజీగా చేయగలుగుతాం. అంతెందుకు ఏనుగురైనా భయపెట్టగలం మేము. ఏనుగా? నిజమే, నేను చూశాను, నేను కొన్ని స్టోరీస్లో కూడా విన్నాను. నిజమే మేడం, సూపర్ మేడం. నిజంగా మీ లైఫ్ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీ హార్డ్ వర్క్, మీ టైం సెన్స్, మీ టీం వర్క్, అబ్బో ఇవన్నీ కూడా నిజంగా సూపర్ లెసన్స్ మాకు, మా పిల్లలందరికీ కూడా. అందుకే మీ గురించి బైబిల్లో రాసి పెట్టారు. ఊరికే ఎస్ఏ ఏదైనా చేస్తారా? నిజంగా మేడం చాలా చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్పించారు మీరు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మా పిల్లలకు కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే పర్వాలేదు. నిజంగా మా గురించి బైబిల్లో రాసి ఉంచడం అనేది యేసే గొప్పతనం. దాన్ని బట్టి యేసేని మేము ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీ పిల్లల్ని ఇలా కలుసుకోవడం. బాయ్ పిల్లలు. చూసారా పిల్లలు, చీమ మేడము ఎన్ని మంచి మంచి లెసన్స్ నేర్పించారో కదా. చెప్పండి, ఏం చెప్పారు? చీమ మేడం ఏం చెప్పారు? వాటికి హార్డ్ వర్క్ అంటే ఇష్టం, వాటికి టైం సెన్స్ ఉంటుంది, వాటికి ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాటికి ఫ్యూచర్ గురించిన హోప్ ఉంది. అంతేకాదు వాటికి టీం వర్క్ అంటే కూడా చాలా ఇష్టం అంట కదా నాన్న. నిజంగా అసలు ఎంత మంచి లెసన్స్ తెలుసా పిల్లలు ఇవి. సరేరా, చీమ సంగతి ఏమో కానీ ఇప్పుడు వీటి నుంచి మనమే నేర్చుకుందాం. ఏసీ ఏం చెప్పారు? చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ 5 పాయింట్స్లో నుంచి మనం ఏం నేర్చుకుందాము? సేమ్ థింగ్ కదా నాన్న. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది పిల్లలు చీమ? ఎస్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. మనం కష్టపడాలి పిల్లలు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, డోంట్ బీ లేజీ నాన్న. సోమరిగా ఉండడం చాలా చాలా బ్యాడ్ లక్షణం పిల్లలు, బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఏసైకి అసలు సోమరిగా లేజీగా ఉండేవాళ్ళంటే ఇష్టమే ఉండదు పిల్లలు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి పిల్లలు? డోంట్ బీ లేజీ, డూ హార్డ్ వర్క్. ఎప్పుడు కష్టపడి పని చేయటానికి మనం ఇష్టపడాలన్నమాట. అమ్మో ఇది నాకు రాదు, నాకు కష్టం, నేను చేయను, దీన్ని ఎట్లాగైనా తప్పించేసుకోవాలని ఆలోచించొద్దు పిల్లలు. కష్టమైంది అనుకోండి, దాన్ని ఇష్టపడి చేయండి. ఎలాగైనా నేను దీన్ని సాధించాలి అని చెప్పేసి మనం దాన్ని చేసేయాలి తప్ప ఆ కష్టం నేను పక్కన పెట్టేస్తాను అని అనుకోకూడదు. ఒకసారి ఆలోచించండి రా, ఇంత చిన్న చీమ ఇంత పెద్ద షుగర్ క్యూబ్ని ఎలా నెత్తి మీద పెట్టుకొని మోసుకెళ్తుంది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చీమే అలా కష్టపడితే నేనెందుకు కష్టపడకూడదని మనకి వెంటనే పౌరుషం వచ్చేస్తుంది పిల్లలు. ఓకేనా? సో గుర్తుపెట్టుకున్నానా?
వర్క్ హార్డ్. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారనమాట. ఓకేనా? లేజీ పీపుల్ ఎప్పుడూ సక్సెస్ఫుల్ పీపుల్ కాలేరు నాన్న. బైబిల్లో ఏముంటుందో తెలుసా? పౌలు గారు ఏం చెప్పారో తెలుసా? అసలు మీరు కష్టపడి పని చేయకపోతే భోజనం కూడా చేయకండి అని చెప్పారు పిల్లలు. అమ్మో, చూసారా? సో కష్టపడి పని చేస్తేనే భోజనం చేయడానికి, మనం ఫుడ్ తినడానికి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు, మనం కూడా కష్టపడడాన్ని ఇష్టపడదాం పిల్లలు. ఓకేనా? లెసన్ నెంబర్ 2, వాటికి టైం వాల్యూ బాగా తెలుసు అన్నమాట. వాటికి ఎప్పుడు కష్టపడాలో బాగా తెలుసు పిల్లలు. చూసారా? సమ్మర్ సీజన్ వాటికి ఫేవరబుల్ సీజన్ అని. సమ్మర్లో ఎంత కష్టమైనా మనమేమో ఏసీలు వేసుకొని మంచిగా పడుకుంటాం కదా, కానీ చీమలు మాత్రం చాలా కష్టపడతాయి కదా పిల్లలు. మనం కిచెన్లో ఎక్కడ చూసినా చీమలన్నీ లైన్గా వెళ్తూ ఉంటాయి కదా. చూసారా పిల్లలు? ఒకసారి వాటిని ఫాలో చేసి వెళ్ళి చూస్తే ఏదో ఒక మూల కిచెన్లోనో అక్కడో ఎక్కడో ఇన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద స్టాక్ కూడా ఒక్కొక్కసారి మనం చూడొచ్చు కదా పిల్లలు. నిజంగా అవి చూస్తే అర్థమవుతుంది, అమ్మో అవి ఇంత కష్టపడతాయా అని. దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పేసి అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి కదా నాన్న. సో మరి మనం ఏం చేయాలి పిల్లలు? ఎస్, మనం కూడా ఎప్పుడు కష్టపడాలో అప్పుడే కష్టపడాలి పిల్లలు. ఇప్పుడు కష్టపడకుండా ఖాళీగా కూర్చొని లేజీగా పడుకొని తర్వాత ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అమ్మో టైం అయిపోయింది నాకు చదవడానికి టైం లేదు, ఎగ్జామ్లో సిలబస్ ఏం పూర్తి కాలేదని ఏడిస్తే ఏం ప్రయోజనం? ఫెయిల్ అయి కూర్చుంటాం కదా నాన్న. కాబట్టి టైం ఉండగానే ఏ టైంలో కష్టపడాలో ఆ టైంలో కష్టపడాలి, ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో పడుకోవాలి, ఏ టైంలో ఆడుకోవాలో ఆ టైంలో ఆడుకోవాలి, ఏ టైంలో ఎంజాయ్ చేయాలో ఆ టైంలో ఎంజాయ్ చేయాలి. అంటే మనం కూడా టైం సెన్స్ కలిగి ఉండాలన్నమాట. మంచి టైం మేనేజ్మెంట్ మనం చేసుకుంటే చక్కగా చదువుకోగలుగుతాం, మంచి మార్క్స్తో పాస్ అవ్వగలుగుతాం. లెసన్ నెంబర్ 3, చీమలో నుంచి మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే మనకి మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి పిల్లలు. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఊరికే అమ్మ చెప్పడం నాన్న చెప్పడం ఎంతసేపు పడుకుంటావు, లేగు చదువుకో, రాసుకో, హోంవర్క్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలు ఆడుకుంది, రా చదువుకుందు కానీ, లేదా అవి అక్కడ పెట్టుకో ఇవి ఇక్కడ పెట్టుకొని ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పడమేనా పిల్లలు? మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తెలియాలి కదా. మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా. సో ఎప్పుడు అమ్మే చేయాలి, నాన్నే చేయాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అనేదాకా చూసుకోవద్దు పిల్లలు. మన రెస్పాన్సిబిలిటీ మనకి తెలియాలి, మన పని మనం చేసుకోవాలి. ఎవరు చూసినా చూడకున్నా. చూసారా యాంట్స్ ఎంత చక్కగా లైన్లో వెళ్తాయి కదా. ఎవరైనా స్టిక్ పట్టుకొని వాళ్ళకు కూడా ఒక పీటీ సార్ ఎవరైనా ఉండి చూస్తుంటారా పిల్లలు? అట్లా కాదు లైన్ అని ఎవరైనా చెప్తారా? లేదు కదా. అవి వాటి క్రమంలో డిసిప్లిన్డ్గా వెళ్తుంటాయి కదా నాన్న. సో మనకు కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ప్రయత్నం చేద్దాం పిల్లలు, ట్రై చేద్దాం. ఏంటంటే మన బుక్స్ మనమే చక్కగా బ్యాగ్లో పెట్టుకోవడము, తర్వాత మన బాటిల్స్ మనమే ఫిల్ చేసుకోవడము, టైంకి చక్కగా మనం ఎవరు చెప్పకుండా మనమే హోంవర్క్స్ రాసుకోవడము, ముందు నుంచే చక్కగా ప్లాన్డ్గా ఒక స్కెడ్యూల్ వేసుకొని చదువుకోవడము. ఇలా మన రెస్పాన్సిబిలిటీని మనమే తీసుకుందాం పిల్లలు. ఓకేనా? చీమ మనకు నేర్పింది కదా ఈ పాఠం ఈరోజు, కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. 4th లెసన్ ఏంటి పిల్లలు? ఫ్యూచర్ గురించిన ఆలోచన యాంట్స్కి బాగా ఉంటుందంట కదా నాన్న. ఎస్ పిల్లలు, మనం కూడా అబ్బా ఈరోజు హ్యాపీగా ఉంది, నాకు చక్కగా మా డాడీ మంచిగా ఏది కావాలంటే అది కొనిస్తున్నారు, మా మమ్మీ ఏది కావాలంటే అది తెచ్చి పెడుతుంది, నాకేం బాధ లేదు, అసలు నాకు వరియే లేదు అని అనుకోకండి పిల్లలు. ఇవాళ హ్యాపీగా ఉన్నావు ఎందుకో తెలుసా? అమ్మ నాన్న కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. మరి తర్వాత రేపు నీ ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యూచర్ సంగతి ఏంటి? ఫ్యూచర్లో కూడా నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఈరోజు నువ్వు కష్టపడాలి తెలుసా. కాబట్టి ఇప్పటి నుంచే మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు మీరు ఏం చేస్తారా చెప్పండి? మీరు చేయాల్సిన పని ఏంట్రా? చదువుకోవడం కదా నాన్న. సో ఇప్పుడు మీరు బాగా చదువుకుంటే రేపు మీ ఫ్యూచర్లో మీరు చాలా బాగుంటారు పిల్లలు. ఓకేనా? మంచిగా చదువుకొని మీరు బాగుంటారు, అలాగే బాగా చదువుకొని మంచి ఆఫీసర్స్గా మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి పిల్లలు, మన కంట్రీ బాగుంటుంది, మన కంట్రీ డెవలప్ అవుతుంది. మన ఫ్యూచరే కాదు మన దేశం యొక్క ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆలోచించాలి పిల్లలు. ఓకేనా? ఎంతసేపు ఆడుకోవడం, ఎంతసేపు సెల్ ఫోన్ చూడడం ఇదేనా మన ఎయిమ్, మన గోల్ అదేనా పిల్లలు? నో, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకేనా పిల్లలు? సో ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలిరా. డ్రీమ్ హై, మీకంటూ మంచి గోల్స్ పెట్టుకోండి పిల్లలు, దానికోసం కష్టపడండి. ఓకేనా? చివరిగా 5th లెసన్ చీమ నుంచి మనం నేర్చుకున్న 5వ పాయింట్ ఏంటి పిల్లలు? టీమ్ వర్క్. ఎస్,
అవును నా ఒక్కదాని వల్ల కావట్లేదు, అది నాకు కష్టంగా ఉంటుంది, అప్పుడు నేనేం చేయొచ్చు, నా ఫ్రెండ్తో కలిస్తే ఆ పని ఈజీ అవుతుంది. ఒక్కదాన్నే లేపలేకపోతున్నాను, ఇంకొకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే అది ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాను కదా నాన్న. అలాగే మీ వర్క్ అయినా మీ స్టడీస్ అయినా ఏవైనా సరే మీరు ఒక్కరుగా చేసుకోలేనప్పుడు టీమ్గా కలిసి చేసినప్పుడు ఆ పని ఈజీ అవుతుంది. అంతేకాదు మనం ఎన్నో మంచి మంచి విషయాలు, కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అందుకే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఒక టీం వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది కదా పిల్లలు. సో టీం వర్క్ ద్వారా మనం బోల్డ్ అనే విషయాలు నేర్చుకోగలుగుతాం. ఆ టీం వర్క్ చేయాలంటే ఏం చేయాలి పిల్లలు, మనం అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలి, మంచిగా మన మాట మంచిగా ఉండాలి, మనం ఇతరులకు హెల్ప్ చేయాలి, వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవాలి, ఒక మంచి ఫెలోషిప్ అనేది ఉండాలి కదా నాన్న. సో ఈ 5 లెసన్స్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా. నిజంగా ఈ 5 విషయాలు కనుక మనం చక్కగా నేర్చుకుంటే బ్రైట్ ఫ్యూచర్ మందే పిల్లలు. అయితే పిల్లలు చివరిగా ఈ 5 లెసన్స్లో నుంచి స్పిరిచువల్ లెసన్స్ కూడా చూసుకుందాం, ఓకేనా. మరి స్పిరిచువల్ లెసన్ చూడకుండా వెళ్ళిపోతే సండే స్కూల్ ఎలా అవుతుంది కదా పిల్లలు. మరి ఈ 5 పాయింట్స్లో నుంచే మనం కొన్ని స్పిరిచువల్ లెసన్స్ కూడా నేర్చుకుందాం పిల్లలు, ఓకేనా. పాయింట్ నెంబర్ 1, మనం మన స్పిరిచువల్ లైఫ్లో కూడా ఎప్పుడూ లేజీగా ఉండకూడదు పిల్లలు. మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, వీటి విషయంలో అబ్బా ఇవాళ వద్దులే నాకు నిద్ర వస్తుంది అని లేజీగా ఉండకండి పిల్లలు, ఓకేనా. ఎప్పుడు మనం చురుగ్గా ఉండాలి. దేవునికి చురుగ్గా ఉండే పిల్లలంటే ఇష్టం అని ఇందాక చెప్పుకున్నాం కదా. నెంబర్ 2, టైం సెన్స్ ఉండాలన్నమాట. నిజంగానే ఈ టైంకి నేను ప్రేయర్ చేసుకోవాలి, ఈ టైంకి నేను వాక్యం చదువుకోవాలి, ఈరోజు నేను చర్చ్కి వెళ్ళాలి, ఈరోజు నేను బైబిల్ స్టడీకి వెళ్ళాలి. ఇలాగా నన్ను ఏ సమయానికి ఏది చేసుకోవాలో దాన్ని చక్కగా చేసుకోవాలి. సో అలా ఉండాలంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఓకేనా పిల్లలు. నైట్ ఎక్కువసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే మార్నింగ్ లేవలేరు, మార్నింగ్ లేట్గా లేస్తే ప్రేయర్ చేసుకోలేరు, బైబిల్ చదువుకోలేరు, టకటక బ్యాగ్ ఎక్కడుంది, బుక్స్ ఎక్కడున్నాయో వెతుక్కోవడమే సరిపోతుంది. అంటే దేవునితో మాట్లాడే సమయాన్ని మనం మిస్ అయిపోతున్నాం అనమాట. కాబట్టి స్లీప్ ఎర్లీ, వేక్ ఎర్లీ, ఓకేనా పిల్లలు. టైంకి ఏది ఎప్పుడు ఎలా చేసుకోవాలో తెలిస్తే మనం నిజంగా చాలా బాగుంటాం స్పిరిచువల్గా. తర్వాత 3వ లెసన్ ఏంటి పిల్లలు, మనం ఒక స్పిరిచువల్ సెల్ఫ్ డిసిప్లిన్ని కలిగి ఉండాలి, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతేనాన్న. ఎప్పుడు ప్రేయర్ చేసుకోరా అని అమ్మతో తిట్లు తింటాం ఎందుకు పిల్లలు. మనకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఇది నా ప్రేయర్ టైం, ఈరోజు సండే, ఇది నేను వేరే దానికోసం నేను యూజ్ చేసుకోను అని ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇది చెడు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది మంచి, ఇక్కడ ఉండాలి, ఇది నాకెందుకో మంచిగా అనిపించట్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలాగా మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారా పిల్లలు? ఉండలేరు కదా. సో మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నా లేకున్నా మన ఓన్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి, మన సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉండాలి పిల్లలు. అంతేకాదు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండాలి అని నేర్చుకున్నాం కదా చీమ నుంచి. ఇది ఎలా మనం అప్లై చేసుకుందాం స్పిరిచువల్గా. మనకి ఇప్పుడే టైం ఉంది పిల్లలు యేసయ్య గురించి తెలుసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ఇప్పుడే మనకి టైం ఉంది. ఆ తర్వాత మనకి టైం మళ్ళీ దొరుకుతుందో లేదో. ఇప్పుడు ఇంత చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్న ఈ అవకాశం మళ్ళీ నీకు వస్తుందో రాదో, ఈ ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందో రాదో. ఇంత చక్కగా బైబిల్ ఎంతసేపు అంటే అంతసేపు చదువుకునే అవకాశం ఫ్యూచర్లో ఉంటుందో లేదో మనకు తెలియదు, తెలుసా పిల్లలు. మనకి కొన్ని రోజుల తర్వాత ఇంత ఫ్రీగా వాక్యం చదువుకునేంత అవకాశం ఉండకపోవచ్చు పిల్లలు. కాబట్టి ఇప్పుడే మనం ఏం చేయాలి తెలుసా, చీమ టైం ఉన్నప్పుడే ఆహారాన్ని ఎలాగైతే దాచుకుంటుందో, సమకూర్చుకుంటుందో, ఇప్పుడే మనకు అవకాశం ఉన్నప్పుడే వాక్యాన్ని బాగా చదువుకుందాం పిల్లలు. వాక్యాన్ని చక్కగా మన మనస్సులో, మన హృదయంలో దాచిపెట్టుకుందాం అన్నమాట. పిల్లలు మీకు తెలుసా, మీకు కంటత వాక్యాలు నేర్పించేది కూడా అందుకే. ఎందుకంటే ఒకవేళ రేపు ఈ బైబిల్స్ దొరకపోవచ్చు, మనం ఫ్రీగా బైబిల్ చదువుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాక్యమే మన హృదయంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం గుర్తు చేసుకోవచ్చు కదా నాన్న. సో అందుకోసమని మన ఫ్యూచర్కి సరిపడే వాక్యాన్ని ఇప్పుడే మన హార్ట్లో దాచిపెట్టుకోవాలి. అంతేకాదు పిల్లలు, ఈరోజే సమయం ఉండగానే, అవకాశం ఉండగానే యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించామనుకోండి, రేపు మన ఫ్యూచర్ అంతా యుగాలు, మన ఇటర్నల్ లైఫ్ అంతా కూడా యేసయ్యతో పాటు పరలోక రాజ్యంలో ఉంటుంది పిల్లలు. ఇప్పుడు ఏమొద్దులే, నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా, అవన్నీ నాకు తెలియదులే, అసలు ఉందో లేదోలే అని చెప్పేసి మనం మన ఫ్యూచర్ గురించి ఆలోచించలేదనుకోండి, సమయం ఉండగానే యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించలేదనుకోండి పిల్లలు, ఇది ఖచ్చితం రా,
ఏసైని అంగీకరించకుండా కానీ మనం చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. అదే మనం ఏసైని అంగీకరించి ఏసై పిల్లలంగా మారామనుకోండి పిల్లలు, ఏసైతో పాటు యుగ యుగాలు పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉంటాం పిల్లలు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. సో మన ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడే ఆలోచించాలి, ఇప్పుడే ఏసైని మనం అంగీకరించాలి, మన హృదయంలోనికి రమ్మని ఆహ్వానించాలి. ఓకేనా పిల్లలు? అలాగే టీమ్ వర్క్, 5th లెసన్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, మనం ఎప్పుడు ఒక స్పిరిచువల్ ఫెలోషిప్లో ఉండాలి పిల్లలు. ఓకేనా? ప్రేయర్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే వాక్యం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి, చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళాలి, సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాడ్ ఐడియాస్ రావు, బ్యాడ్ థాట్స్ రాకుండా మనం ఎప్పుడు హ్యాపీగా హోలీగా మంచిగా ఉంటామన్నమాట. వాళ్ళందరూ మన కోసం ప్రేయర్ చేస్తారు, మనం వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాము. అలా అందరం కలిసి స్పిరిచువల్గా మంచిగా గ్రో అవుతాం అన్నమాట. కాబట్టి ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్లో కూడా ఈ 5 లెసన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, చీమల దగ్గరికి వెళ్ళడం తప్పేమీ కాదు కదా నాన్న? చీమలు ఎన్ని విషయాలు నేర్పించాయో మనకి. అవి చూడ్డానికి చిన్న జీవులే కానీ అవి ఎంత పెద్ద పాఠాలు నేర్పించాయో కదా పిల్లలు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఏసైని అడుగుదాం, ఏసయ్య నిజంగా అంత చిన్న జీవికే ఇంత జ్ఞానం ఉంది కదా, నేను మీరు చేసిన ఒక ప్రత్యేకమైన సృష్టి కదా, మరి నేను ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు చీమ నుంచి మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు. మేము కూడా చీమలాగా కష్టపడి పనిచేయడానికి మాకు సహాయం చేయండి. మేము కూడా మా ఫ్యూచర్ గురించి ఈరోజే మేము ఆలోచన చేయడానికి సహాయం చేయండి అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం తమ్ముడు చెల్లి. ఓకేనా? పరిశుద్ధుడైన మా దేవ, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు చిన్న జీవుల నుండి పెద్ద పాఠాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో సహాయం చేశారు. అందులో భాగంగా చీమ నుంచి మేము మంచి విషయాలు 5 సంగతులు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా పిల్లలు అందరం కూడా చీమలాగా కష్టపడే మనస్తత్వాన్ని మాకు నేర్పించండి. టైం సెన్స్ మాకు నేర్పించండి. టైం మేనేజ్మెంట్ విషయంలో కొంచెం ల్యాగ్ అవుతున్నాం ప్రభా, మాకు ఆ టైం సెన్స్ నేర్పించండి. మాకు ఫ్యూచర్ని గురించిన ఆలోచన మాకు ఇవ్వండి. ఓన్ రెస్పాన్సిబిలిటీని మేము తీసుకోవడానికి సహాయం చేయండి. అలాగే టీం వర్క్ ద్వారా మంచి ఫెలోషిప్ని కలిగి ఉండి మంచి విషయాల్లో మేము ఎదగడానికి సహాయం చేయమని, అది భూ సంబంధమైన విషయాల్లో అయినా అది పరలోక సంబంధమైన విషయాల్లో అయినా మేము చక్కగా ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని, మా బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటత వాక్యం తీయన్నానా మీ బైబిల్స్ తెరిచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 30 వర్స్ 25 చదువుదామా పిల్లలు? చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చెప్దామా పిల్లలు మళ్ళీ? చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఓకే, మరి ఈ వాక్యాన్ని చక్కగా కంటత చేయండి పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న? చిన్న జీవి అయిన చీమ పెద్ద పాఠాన్నే నేర్పించింది ఈరోజు మనకి కదా పిల్లలు? సో మీరు కూడా అలాగే చీమలాగా కష్టపడుతూ టైం సెన్స్ కలిగి ఉండి ఓన్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి ఫ్యూచర్ గురించి ఆలోచన కలిగి ఉండి టీం వర్క్తో చక్కగా సక్సెస్ఫుల్ పర్సన్స్గా కావాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఇలాగే దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క. Hello friends, welcome to Follow Me, Yesuni Vembadinchu. Thank you for watching. We hope you enjoy our videos. Please support our channel and join us for more wonderful Bible stories. God bless you.